Hey guys, I hope you all guys are doing absolutely awesome. And today నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండ్ ఐ వాంట్ టు షో యూ దట్ ప్లేస్. ఎందుకంటే అది కొంచెం బాగుంటుంది, అదొక గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్. సో ఐ వాంట్ టు షో యూ ఆల్ ఆఫ్ దెమ్. సో లెట్ us go and have some fun. సో గైస్, దిస్ ఈజ్ ద ప్లేస్ మనం ఇప్పుడు వెళ్ళబోతుంది అండ్ దట్ ఈజ్ ఎంవివి సిటీ అన్నమాట. ఇట్ ఈస్ సో హ్యూజ్. ఎన్ని అపార్ట్మెంట్ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో నాకు అస్సలు ఐడియా లేదు. మా ఫ్రెండ్ వచ్చాక తనే మీకు మొత్తం చెప్తాడు. లెట్స్ గో. Guys, this place is so massive and this is my boy Vardhan. ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్, బట్ ఏంటంటే ఇంతకు ముందు తిన హౌస్ చాలా డిస్టెన్స్లో ఉండేది, సో పెద్దగా కలవడం అయ్యేది కాదు. బట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కువగా మన వీడియోస్లో వ్లాగ్స్లో యూ విల్ సీ దిస్ గై. అండ్ ఇప్పుడు హోప్ఫుల్లీ ఈజ్ ఇన్ లైన్. రీసెంట్గా జాబ్ జాయిన్ అయ్యాడు కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాడు. బట్ యా, ఎక్కువ మనోడు ఉంటాను. బబ్లు అంత బిజీ అండ్ బబ్లు అంటే బబ్లు అంటే నా నిక్ నేమ్ లేదు. అండ్ బయట ఇక్కడ మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఇవి? 1429 flats. 1428 flats. Yes. బాబోయ్, పెద్ద జనాభా. లెట్ us go. సో గైస్, దిస్ ఈజ్ ద బెడ్రూమ్ అండ్ ఇక్కడైతే కంప్లీట్గా వైట్ అండ్ అదేంటది పిస్తా గ్రీనా స్కై బ్లూ కలదంట, బట్ ఆ కాంబినేషన్లో ఉంది. బాగా మినిమలిస్టిక్ ఉంది. అండ్ బై ద వే కాపీరైట్ పడిపోతుంది అక్కడ మ్యూజిక్ వేసామంటే. బై ద వే, దిస్ గై ఈజ్ వదన్ అన్నమాట. తను వర్ధన్, తిను వదన్, వీళ్ళిద్దరు బ్రదర్స్. మిగతా ఇల్లంతా చూపిస్తాను. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా. ఇంకా కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ బాల్కనీ బాగా స్పేషియస్ ఉంది. అండ్ ఇది అయితే అటాచ్డ్ కాదు కదా? కాదు. ఈ ఇంకో బాల్కనీ ఉంది పక్కన, ఇంకొక బాల్కనీ. బాల్కనీలు బాగా ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ ఆడుకోవడానికి చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను చూడండి. కమాన్, బీ మై గైడ్. చెప్పు. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్. ఎక్కడ ఏమున్నాయి మొత్తాన్ని. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ. వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఓకే. అండ్ దిస్ ఇస్ ద వాలీబాల్ కోర్ట్. ఇది వాలీబాల్ కోర్ట్. ఇది బాస్కెట్బాల్. అక్కడ బాస్కెట్బాల్, జనాలు కుర్రలు బాగా ఆడుకుంటూ చిల్ అవుతున్నారు. 2 టెన్నిస్ కోర్ట్స్, ఎందుకంటే టెన్నిస్ ఆడేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. అంతేనా? అలా అనుకోవచ్చు, లేదా టెన్నిస్ కొంచెం పాష్ స్పోర్ట్ అని కూడా అనుకోవచ్చు. అలా వీళ్ళు బిలీవ్ చేశారేమో, బట్ ఎక్కువ ఇది ఖాళీగా ఉంటుంది. ఎందుకు వెన్ను పెట్టి వేస్తాడని ఖాళీగా ఉన్నాం. ఇది స్పోర్ట్స్ ఇక్కడ. లెట్స్ గో టు స్పోర్ట్స్ కాంప్లెక్స్. అంతా ఓకే, స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఐ మీన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నార్త్ క్లబ్ హౌస్. అక్కడికి వెళ్దాం. ఓకే, అక్కడ అన్ని ఇండోర్ గేమ్సా? యా, అండ్ స్విమ్మింగ్ పూల్. గైస్, ఇక్కడ ఫోటోషూట్స్కి కుప్పల లొకేషన్లు. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ షూట్స్ అన్ని మ్యాక్సిమం ఇక్కడే ప్లాన్ చేద్దాం, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లొకేషన్స్. చూడండి, సో మెనీ. నౌ we are going to movie theater. This is private movie theater అన్నమాట. ఎంతమంది సిట్టింగ్ ఇది? నేను చీకట్లో పిల్ల అయిపోయినా, నువ్వు లైట్ తీసి అక్కడి నుంచి ఫ్లాష్ అయ్యి. గైస్, నౌ we are on the stage. మళ్ళీ ఈ మూవీ వేసినప్పుడు ఒకసారి ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. కాపీరైట్ వేసేస్తాను. సో
చీకటికి ఉంది, బయటకు వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ లేట్. పదండి, మళ్ళీ మూవీ ఆన్ అయిపోతాం. ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళే ప్లాన్ ఉంది. సో వీఆర్ బయింగ్ స్విమ్మింగ్ క్యాప్స్. ఇక్కడ స్విమ్మింగ్ క్యాప్ మ్యాండేటరీ అనమాట స్విమ్మింగ్కి వెళ్ళాలంటే. మన వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏముంది, ఇది జిమ్. జిమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్. వెళ్ళి ఒక లుక్ ఇద్దాం పదండి. క్లోజా? ఓపెన్ చేసి గైస్, దిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్. బాబాయ్, దిస్ ఈజ్ స్క్వాష్ కోర్ట్. ఎప్పుడు వినుండదు. గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. యూట్యూబ్లో స్క్వాష్ అని కొట్టండి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ వాడికి పెద్దగా ఐడియా లేదు, బట్ ఇది స్క్వాష్ కోర్ట్ అనమాట. అది గోడకు కొడుతుంది అదేనా? చాలా శాఖలు ఉన్నాయి ఇక్కడ. షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ 2 కోర్ట్స్. స్కేటింగ్. ఓకే గైస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్. మన ఓపిక ఆడుకున్నోడికి ఆడుకున్నంత ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చూడండి, అక్కడ అంతా కిడ్స్ భలే ఆడుకుంటున్నారు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్. సార్ మీరు ఇప్పుడు దిస్ ఈజ్ ద షాపింగ్ మాల్. ఇప్పుడు ఇక్కడ లోపల చిన్న షాపింగ్ మాల్ ఉంది, ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. అండ్ హీస్ గౌతమ్, మనోడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వేసే సామాన్ వేసే. ఇక్కడ ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నా, ఇందులో రవీంద్ర ఇక్కడ ఇన్ని ఉన్నాయి చూడండి. ఈ బ్రాండ్ ఇందులో రవీంద్ర ఏం వాడతాడు తెలుసా? ఏది వాడు, మామాఎర్తే వాడతాడు. #Mamaearth. సో గైస్, వీఆర్ డన్. యాక్చువల్లీ వీఆర్ నాట్ డన్, ఇంకా చాలా ఉంది. బట్ వ్లాగ్ ఈ పాటికే చాలా పెద్దదైపోద్ది. ఇంకా మిగతాది మన దగ్గరికి వస్తూ ఉంటాను, ఇఫ్ పాసిబుల్ ఒక్కొక్కటి అలా చూపిస్తుంటాను. బట్ యా, దట్స్ ఇట్ ఫర్ ద అపార్ట్మెంట్ టూర్.
లైట్ ఎఫెక్ట్. అండ్ టైం కూడా అయింది, ఇట్స్ టైమ్ టు గో హోమ్. అండ్ థ్యాంక్స్ మా వాళ్ళందరికీ అపార్ట్మెంట్ టూర్ చూపించినందుకు. యాక్చువల్లీ మనోడు చెప్తున్నా ఈ వీడియోకి థంబ్నెయిల్ మనోడు తీశాడు. అండ్ హైలైట్ ఏంటంటే ఫోను ఒక బాధాకరమైన విషయం జరిగింది. ఫోన్ జోబులో పెట్టుకున్నాడు, పోయింది. సో ఓకే, నేనేమో స్విమ్మింగ్కి వెంట స్విమ్మింగ్ అనమాట. స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు ఓకే ఫోన్ పెట్టే బ్యాగ్లో అన్నాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ స్విమ్మింగ్ చేస్తున్న తర్వాత ఓ షిట్ నా ఫోన్లో నా దగ్గర ఫోన్, నా జేబులో ఫోన్ ఉంది తెలుసుకున్నాడు. సో తర్వాత ఆ ఫోన్ దిస్ హ్యాపెండ్, ఇట్స్ డెడ్ అనమాట. అదొక ఇన్సిడెంట్ అయింది. బట్ యా మనోడు ఇప్పుడు కొత్త ఫోన్ ప్లాన్ చేస్తున్నాడు. సో చీరా బాయ్. డొనేషన్స్ అంట ఏంటి చెప్పు, పంపిస్తా. నిజంగా కారిస్తే మనోడు అడుగుతాడు, అప్పుడు. సో గైస్, ఐ యామ్ బ్యాక్ టు హోమ్ నవ్. అండ్ చూసారు కదా, చాలా అంటే చాలా ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా మీకు చాలా చూపించలేకపోయినంటే ఆలోచించండి అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. బట్ అవన్నీ పక్కన పెడితే అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ 1 CR, ₹1,00,00,000 అనమాట. పైసామే పరమాత్మ. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొన్నందుకు దట్ ఈస్ కంప్లీట్లీ వర్త్. ఇంకా చాలా ప్లేసెస్లో ఎక్స్పెన్సివ్ ఫ్లాట్స్ ఉంటాయి కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో ఈ ఫెసిలిటీస్కి ₹1,00,00,000 ఇల్లు లైఫ్ లాంగ్, దట్ ఈస్ కంప్లీట్లీ వర్త్. బట్ ఫ్రాంక్లీ నాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మమ్మీకి, వీళ్ళెవరికి ఫ్లాట్స్ అనేవి పెద్దగా ఎక్కవు. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇండివిజువల్ హౌస్ అలవాటు. అండ్ వీ ఫీల్ లైక్ ఫ్లాట్లో ఉంటే పక్కాడి ఇంట్లో ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తెలుసు కదా, చాలా రూల్స్, రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ వీ పర్సనల్లీ వీ లవ్ ఇండివిజువల్ హౌస్ అనమాట ఆల్ ద టైమ్. అండ్ నిన్న నేను ఇన్స్టాలో Q&A సెషన్ పెట్టాను. అక్కడ చాలామంది భయ్యా హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ లాస్ అయిపోతుంది, సొల్యూషన్ ఏంటి చెప్పు అని అడుగుతున్నారు. గైస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, జుట్టు ఊడకన్నా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ జాబ్ చేస్తున్న వాళ్ళకి, వర్కింగ్ పర్సన్స్కి, మన 20s 30sలో ఉండే అబ్బాయిలకి స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం స్ట్రెస్ తగ్గించుకోండి. అండ్ ఐ సజెస్ట్ యూ టు యూజ్ దిస్ మమాఎర్త్ ఆల్మండ్ హెయిర్ బూస్టర్ అనమాట. బేసికలీ ఇదేంటంటే ఊడిపోతున్న మీ జుట్టుకి మంచి నరిష్మెంట్ ఇస్తుంది, హెల్త్ ఇస్తుంది, అండ్ హెల్దీ గ్రోత్ని కూడా ఇస్తుంది ఈ మమాఎర్త్ ఆల్మండ్ హెయిర్ బూస్టర్ అనేది. సో డైలీ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోండి. సో దట్ మీకు హెయిర్లో ఆ స్ట్రెంత్ అనేది వస్తుంది, ఆ గ్రోత్ అనేది స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ టు యూజ్ మమాఎర్త్. ఎందుకంటే దాంట్లో అలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. మన జుట్టుకి, బాడీకి, స్కిన్కి కంప్లీట్లీ సేఫ్. And Mamaearth is a plastic positive company, and Mamaearth is officially certified by PETA as cruelty free. And Mamaearth products are available on Amazon, Purple, Nykaa and mamaearth.in. అండ్ ఈ ప్రోడక్ట్ కానీ మీకు కావాలి తీసుకుందాం అనుకుంటే నా స్పెషల్ డిస్కౌంట్ కూపన్ కోడ్ Ravi20 యూజ్ చేసి తీసుకోండి. సో దట్ మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఇదనే కాదు, mamaearth.inకి వెళ్ళి Ravi20 కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఏ ప్రోడక్ట్ మీదైనా మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మమాఎర్త్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ అన్నీ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నచ్చితే తీసుకోండి. బట్ డెఫినెట్లీ ఈ అపార్ట్మెంట్ టూర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి అప్కమింగ్ డిఫరెంట్ వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ, కంటెంట్ కానీ ఏదైనా కావాలంటే ఏం కావాలో కూడా కింద కమెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు డూ దెమ్. నాకు నచ్చితే మీకు నచ్చుతుంది, మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తే అలాంటి కంటెంట్ మీద ఇంకా ఫోకస్ చేస్తుంటాను. ఫ్యాషన్ అనే కదా, ఐ వాంట్ టు లైక్ కంప్లీట్లీ ఒక లైఫ్ స్టైల్. చూడండి, ఇప్పుడు ఇల్లు కోసం చూపించాను. హౌస్ అనేది ఆబ్వియస్లీ మన లైఫ్లో అదొక ఇంపార్టెంట్ పార్ట్. సో ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ద హోల్ లైఫ్ స్టైల్ అనమాట. ఓన్లీ ఫ్యాషన్ అని కాదు, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మన తెలుగులో మిస్ అవ్వకుండా ఉండాలంటే make sure you subscribe to my channel and press the bell icon to get notified. That is all. Look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?